లో దెబ్బలు తిని బాధపడి చనిపోయే స్థితికి వచ్చాడో ఇప్పుడు అలాగే ఇప్పుడు ఆత్మీయంగా ఆలోచించాలి. ఇప్పుడు మనము కూడా దొంగల చేతులు చిక్కబడలేదా? ఎవరు ఆ దొంగలు? అపవాది. అనా అపవాదనే దొంగల చేతిలో మనం చిక్కబడినప్పుడు ఒక మంచి సమరయుడు వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన ఏ విధంగా అయితే ఒక సమరయుడు వచ్చి శారీరకంగా అక్కడ ఉపమానంలో ఒక సమరయుడు వచ్చి అతను కట్లు కట్టి అతను బాధను కనుగొని ఒక ఇంటి వానికి అప్పగించి అతను బాగా చూసుకోమని ఒక వ్యక్తిని చెప్పి ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడో, రక్షించాడో, అలాగే మనం కూడా దొంగల బాధలో అంటే ఎవరు అపవాది చేతిలో పడి పాపం చేతిలో ఉన్న మనలను రక్షించడానికని ఒక మంచి సమరయుడిగా ఎవరు వచ్చారు?